హే కొట్టు కొట్టు కొట్టు, బ్యాట్ తీసి కొట్టు, పెద్దిలాగా సిక్స్ కొట్టురా. హే కొట్టు కొట్టు కొట్టు, బ్యాట్ భూమి కొట్టు, బాక్స్ ఆఫీస్ బద్దలైద్దిరా. ఆ బుచ్చిబాబు పెద్ది ఫస్ట్ షాట్ ఏ ముహూర్తాన షూటింగ్ చేశాడో కానీ వారిని అట్లాంటి షాట్ ఇప్పటిదాకా చూడలేదురా బాబా అనుకుంటున్నారు అందరూ. ఆ బుక్కు ఈ బుక్కు, ఆ గ్రాము ఈ గ్రాము అని ఎక్కడ చూసినా అదే షాట్ కనిపిస్తుంది. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా పెద్ది షాట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ఆటగాడైనా అట్లాంటి షాటు ఆడతాడేమో, ట్రై చేస్తాడేమోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెద్ది షాటు పలానా ఆటగాడైతేనే ఆడగలడు, ఆయనైతేనే ఆడగలడు అని రకరకాల ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. కొత్త కొత్త షాట్లు ట్రై చేసే సూర్యకుమార్ యాదవ్, పవర్ఫుల్ షాట్లు కొట్టే శాంసన్, ఇట్లా ఎవరి అభిమానులు వాళ్ళ పేర్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఐపీఎల్ అభిమానులంతా తమకు నచ్చిన ఆటగాళ్లను రామ్ చరణ్తో పోల్చుకుంటూ వీడియోలు క్రియేట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే పెద్ది సినిమాలో అట్లాంటి షాట్ ఎట్టాలనే ఆలోచన బుచ్చిబాబుకే వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా చెప్పారా అని చూసుకుంటే ఆ క్రెడిట్ మొత్తం వేరే ఓ వ్యక్తికి ఇచ్చాడు బుచ్చిబాబు. ఎందుకంటే అదిరిపోయే షాట్ ఎట్టాలనే ఐడియా బుచ్చిబాబుకే వచ్చినా ఆ షాట్ ఎట్టా ఉండాలన్నది మాత్రం తెలియలేదట. అందుకే పెద్ది సినిమాకి ఫైటింగులు డిజైన్ చేస్తున్న నవకాంత్ మాస్టర్ని పిలిచి చెప్పాడట. ఆయనే బాగా ఆలోచించి ఆ షాట్ను కనిపెట్టాడట. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బుచ్చిబాబు. పెద్ది షాట్ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. చాలా మంది అనుకుంటున్నట్టు పెద్ది షాట్ అంత బ్రహ్మాండంగా రావటానికి కారణం తాను కాదని నవకాంత్ మాస్టరేనని చెప్పాడు. నవకాంత్ మాస్టర్ ఇట్ట ఆడాలని చెప్పాడో లేదో, రామ్ చరణ్ నిజంగా క్రికెట్ ఆడే ఆటగాడిలాగే చాలా గొప్పగా షాట్ కొట్టాడట. ఇంతకీ ఈ నవకాంత్ మాస్టర్ ఎవరబ్బా అనుకున్నారు? పుష్ప 2 సినిమాలో జాతర ఫైటింగ్ ఉందిగా, ఆ జాతర ఫైటింగ్ మొత్తం తయారు చేసింది నవకాంత్ మాస్టరేనట. అందుకే ఆ జాతర సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో అట్లాంటి యాక్షన్ సన్నివేశాలకు లెక్కే లేదంటున్నారు. ప్రతి యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులతో ఈలల మోతం మోగిస్తుందట. పెద్ది సినిమాలో వచ్చే సన్నివేశాలు, జిమ్మిక్కులు అన్నీ చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం అంటున్నారు. పైగా పెద్ది సినిమాలో చరణ్ కేవలం క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు, కబడ్డీ, కుస్తీ, ఫుట్బాల్ ఇట్లా చాలా ఆటలే ఆడతాడట. ఒకదానితో మరోదానికి సంబంధం లేకుండా ఉంటుందట ఈ విషయం. ప్రతి ఆటలోనూ చరణ్ సీత కొట్టడం ఖాయం అట. అన్ని ఆటలు ఎట్టా చూపిస్తారా బాబా అనుకుంటున్నారా? అదే మరి బుచ్చిబాబు మ్యాజిక్. కథ చెప్పేప్పుడే రామ్ చరణ్కి ఒంటి మీద రోమాలు టింగున లేచి నిలుస్తున్నాయట. పల్లెటూరి ఆటగాడి టాలెంట్ ప్రపంచకానికి తెలిసేట్టు చేస్తారట. క్లైమాక్స్ లో మాత్రం అస్సలు ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఉంటుందంటున్నారు. పెద్ది సినిమాకి సంబంధించిన ఇంకో పెద్ద విషయం ఏంటంటే, పెద్ది పాత్ర రాసుకోవటానికి ముందు పిఠాపురం రామ మందిరంలో కూకొని ఆలోచిస్తుంటే బుచ్చిబాబుకు టపీమని బుర్రలో ఓ వెలుగు వెలిగిందట పెద్ది అనే పేరు. అప్పుడే అనుకున్నాడట రామ్ చరణ్కి పెద్ది అనే పేరే ఎట్టాలని. రామ్ చరణ్కి ఉన్నట్టే బుచ్చిబాబుకు కూడా దేవుడంటే చాలా భక్తి ఎక్కువట. ఆ భక్తే ఇద్దరిని కలిపిందన్నట్టు చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు. నిజ జీవితంలో జరిగిన విషయాలకు తాను రాసుకున్న విషయాలు కూడా కలిపి కథను అద్భుతంగా మలిచాడట బుచ్చిబాబు. అందుకే సినిమా అదిరిపోతుంది అని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. అన్నింటికీ మించి నవకాంత్ మాస్టర్ డిజైన్ చేసిన ఫైటింగ్ సన్నివేశాలు నార్త్లో ఉన్న మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తాయట. పుష్ప 2ను మించి ఉంటాయట. ఆ గది సంగతి.